సో, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడతా ఇది కళను ఎవరు కాపాడాలి? సుప్తావస్థలో ఉంది తప్ప దాన్ని మనం బతికించుకోవాల అవసరం బాధ్యత మన మీద ఉందన్నారు. మీకు ఆ స్పృహ ఎప్పుడు కలిగింది? అంటే నేను కూడా ఈ ఆర్ట్ ఫార్మ్ నేర్చుకోవాలి. మా వారసత్వంగా వస్తున్నటువంటి ఈ కళని నేను బతికించుకోవాలి. లేదా నేను ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కైండ్ ఆఫ్ స్పృహ మీకెప్పుడొచ్చింది? నేను అంటే మా ఆట పాట అంతా కూడా దీనితోటే నడిచిందన్న. చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచెల్లి. మాకు వేరే ఆట బొమ్మలు కొనిచ్చినోళ్ళు లేరు. మాకు మేమేదన్నా ఆడుకోవాలన్నా మేము డోలు కొట్టుకుంటాం. మేము పాడుకోవాలన్నా డోలు కొట్టుకుంటాం. మాకు వేరే ఆటలు, పాటలు, సినిమాల ముచ్చటే తెలవదు మాకు. ఓకే. మాకు ముచ్చటే తెలవదు. మాకేదన్నా మెగాస్టార్ ఉన్నాడంటే మాకు చుక్క సత్తయ్య గారు. ఆయన కథ చెప్పి హైదరాబాదు ఆ రోజులలోనే మేము చిన్నగున్నప్పుడు అంటే నేను చెప్పేది 29 ఏళ్ళ క్రితం ముచ్చట. ఓకే. ఆయన మాణిక్యపురం వస్తున్నట్టే టీవీఎస్ చాంప్ 50 ఉండేది అప్పట్లోనే. ఆయనకు సైకిళ్ళు పెళ్లి కొడుకు సైకిల్ పెడితే గ్రేట్ అనుకునేటువంటి రోజులల్లో ఆయన టీవీఎస్ చాంప్ 50 మెయింటైన్ చేసిండు. ఆయన మాణిక్యపురం వచ్చినంటే ఆ రోజు రిహార్సల్ ఉంటుందని లెక్క మాకు బండగుర్తిగా. అన్ని పల్లెటూరు కదా, ఒక 1000 జనసాంద్రత గల చిన్న పల్లెటూరు మాణిక్యపురం మాది. లింగాలగనపురం మండలం, జనగాం జిల్లా, ఇప్పటి జనగాం జిల్లా. ఆయన వస్తున్నంటే రిహార్సల్ ఉంటుంది. ఏదో అంటే విదేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి కార్యక్రమం ఉన్నదని మేము ఫిక్స్ అయ్యేటోళ్ళం. ఇక మాదో తొట్టి గ్యాంగ్ ఉండేది. మమ్మల్ని దగ్గర రానిటోళ్ళు. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మేము గోడల మీద నుంచి చూసేటోళ్ళం. అంటే దగ్గరికి ఎందుకు రానియకపోయేటోళ్ళు అంటే అవి లెదర్ అన్న. ఆ లెదర్ చాలా విలువైనది. అది ఒక్కసారి పలిగిపోయిందంటే ఆ డోలుకు ముడిసి మళ్ళీ ఎండాలంటే 3 days పడుతుంది. టైం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో అది కళాకారుని చేతిలో ఆయుధం. మేము కొట్టరాక పలగొడతామని చెప్పి మా పెద్దలు మమ్మల్ని ఆ క్షణం వరకు దగ్గర రానిష్టోళ్ళు కాదు. జాగ్రత్త చేశారు అంతే. ఆ గోడ మీద ఉండి పక్తు వాళ్ళు ఏం కొడుతున్నారు, ఏం స్టెప్ వేస్తున్నారు, వాళ్ళ హావభావాలు ఏంటి, ఇవన్నీ కూడా గమనించటోళ్ళం. గమనించి రాత్రి 6 గంటలు అంటే సాయంత్రం 6 గంటల నుండి 8-9 గంటల వరకు వాళ్ళ రిహార్సల్ ఏదైతే వేసిరో పొద్దుగాల లేసి మేము స్నానం చేసుకొని పూజలు చేసుకొని బువ్వ తిని చక్కగా బండ మీదకి పోయేటోళ్ళం. బండ మీదకి పోయి మాకు డోళ్ళు అంటే పలిగిపోయిన కుండలను బయట పడేస్తారు కదా, దాని మూతుంటుంది కదా గుండ్రది, అది మంచి కొట్టుకొని దానికి నిర్మా సర్ఫ్ ప్యాకెట్ కట్టుకొని బిరుగు కట్టుకొని మన తుమ్మ బంకను సొప్పబెండ్లకు పెట్టుకొని కొట్టేటోళ్ళం. ఈ తుమ్మ కాయలు ఉంటాయి కదా, తుమ్మ కాయలను 2 జతగా ఉంటాయి కదా, వాటిని మందుబస్త దారానికి ముడేసుకొని గజ్జలు కట్టుకునేటోళ్ళం మేము. సౌండ్ కూడా వస్తుంది. అట్లా వాళ్ళు రాత్రి ఏదైతే స్టెప్పు, ఏదైతే హావభావం, ఏదైతే బీట్ వాళ్ళు రాత్రి ప్రాక్టీస్ చేసిరో తెల్లారి మేము ప్రాక్టీస్ చేసుకునేటోళ్ళం. ఓకే. అంటే ఆటోమేటిక్గా మీకు బై హార్ట్ అయిపోతా ఉంటుంది. ఆటోమేటిక్గా మన జీవన విధానం అది. జీవన విధానం. వాళ్ళు గంగా ప్రార్థన కూడా మేము చిన్నప్పుడే నేర్చుకున్నాం. ప్రతి ఇంటికి గంగా ప్రార్థన వచ్చి ప్రతి పిల్లగాని నోట్లో ఉంటుంది. ఇప్పటికి కూడా ఉంటుంది అది. అంటే ప్రత్యేకించి చేప పిల్లకు సామెత ఈత నేర్పవలసిన అవసరం లేదన్నట్టుగా మా ఆట పాట మా జీవనం అన్నీ కూడా పిల్లగాడు ఎడితే కూడా ఇప్పుడు సెల్ ఫోన్లు ఎత్తురు. కానీ పిల్లగాడు ఏడ్చింది అనుకో, అమ్మ ఏం చేస్తుంది అంటే సెల్ ఫోన్ తీసుకొచ్చి అదేదో బొమ్మలు ముంగట పెట్టి టీ 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 ఆడుకోబిడ్డ అని చెప్పి ముంగట ఎత్తురు. మాకు అట్లా కాదు, ఓ తాళము, ఓ జగ్గు, ఓ డోలో ముంగట ఎత్తా కొట్టుకుంటా కూర్చుంది. అది మాకు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ తేడా.